మల్లాడి కృష్ణారావు పొన్నాడుకు సవాల్ చేశారు. అందరికీ నేనేంటో చూపిస్తానంటూ మండిపడ్డారు. 2 సార్లు గెలిపించిన గురువు గారి అవసరం నీకు లేదు. లిక్కర్ అమ్మేవాళ్లు నీ పక్కన ఉన్నారని విమర్శించారు. నేను ఇంట్లో ఉండి రాజకీయం చేయగలనని నా ఫోటో పెట్టుకుని చాలా మంది గెలిచారని ఆయన పొన్నాడుకు పరోక్షంగా సవాల్ విసిరారు. ఎప్పుడైనా ఒక్క రూపాయి తీసుకున్నానా? నేను ఒక్క రూపాయి ఛాలెంజ్ చేశాను. రాజకీయంలో ఉన్నవాడు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రాలో, ఛాలెంజ్ చేసి నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక ఛాలెంజ్ ఒక అగ్నికుల సత్రుడిగా ఒక యానం మల్లాడికి ఇస్తారా? ఒక ఛాలెంజ్ ఎవరైనా ఏ విషయంలో కాంట్రాక్ట్ కానీ ఉద్యోగస్తులు కానీ పెస్టిమెంట్ కానీ ఏది కూడా ఒక్క రూపాయి దేవుడి గుడి ఎందుకు ఒక్క రూపాయి ఈ రూపాయి నువ్వు తీసుకున్నావంటే దాని మీద పోషిస్తుంటాను. ఇది నా ఛాలెంజ్. ఏమన్నా మీకు ఎప్పుడైనా డబ్బులతో రాజకీయం చేశానా? ఓటు డబ్బు ఇచ్చానా? మందుబాటు ఇచ్చానా? అంటే ఆళ్ళు కొట్టండి ఈడు కొట్టండి అని ఎప్పుడైనా చెప్పానా? 6 ఎలక్షన్ లో ఒక్క రూపాయి తీసుకోకుండా నా సేవని నా కష్టపడ్డ కష్టానికే మీరు ఇన్ని సంవత్సరాలు దాన్ని గెలిపించుకుంటూ వచ్చారు. అదే 2021 ఎలక్షన్ లో నేను పోటీ చేస్తే నువ్వు ఎక్కడా ఈ కులాన్ని ఎడగొట్టి మీకు అంటే ఈరాని వాళ్ళందరూ ఈ విధంగానా? ఏంట్రా మీకు సేవ చేసి సేవ? మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మీతోటి మేము కూడా ఉంటాం, మేము పేకాటు డబ్బులు ఏమి వస్తాయని వెళ్ళాం కానీ మీతోటి మేము ఉంటామని రావాలి. పేకాటు గురించి కానీ పేకాటు డబ్బు వద్దుగా. ఆ ఎమ్మెల్యేలో డబ్బు తీసుకుంటాడు రోజుకి 13 లక్షలు. ఏ డబ్బుతో అయిపోతాడు? ఎంతో 950 ఎవరైనా అయిపోతాడు. టైం మాత్రమే. ఆ డబ్బు అలాంటి డబ్బు తీసుకోవాలని హాస్పిటల్ వెళ్ళారు. వెళ్తే ఎక్కడికక్కడికి మందుతోటి దీంతోటి. అదే రాజకీయాలు ఈ కులంలో ఓ 10 మందిలో 20 మందిలో తీస్తే మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. ఈ కులం 90-95% ఉంటే ఈ యానంలో మరి 2వ-3వ పాపులేషన్ ఉన్న ఎస్సీలు కానీ చెట్టుపల్లి కానీ ఇతర కులాలన్నీ కూడా మల్లాడికి ఇస్తారా కుప్పట్లో ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలిగాం. వాళ్ళ యానానికే పరిమితులుగా ఇక్కడ ఉన్న ముమ్మడారంలో ఎన్నిసార్లు సతీష్ ని సీట్ ఇప్పించిందో ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా? మల్లాడికి ఇస్తారా పాత్ర ఉందా లేదా? మల్లాడికి ఇస్తారా సపోర్ట్ లేక